హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిద్ధు క్రియేషన్స్. ఈరోజు మనము రెడ్ అండ్ లావెండర్ కలర్ శారీకి సింపుల్గా రోజ్ బీడ్స్ యాడ్ చేసి డిజైన్ ఎలా వేయాలో చూద్దాము. దానికి కావాల్సింది 10 నెంబర్ నీడిల్ తీసుకోవాలి. 10 నెంబర్ నీడిలు, 8 లేయర్స్ సిల్క్ థ్రెడ్ తీసుకోవాలి. మెయిన్ కలరు, శారీలో ఉన్న మెయిన్ కలర్ ఏదైతే ఉంటుందో రెడ్ కలరు, ఆ కలర్ తీసుకోవాలి. దానిని ఫస్ట్ ఇలా చేతికి ఇలా చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత ఇక్కడ శారీ కొంగు వైపున పట్టుకొని ఇలా పట్టుకుని లాక్ వేసుకోవాలి. ఇలా 2 సార్లు లాక్ వేసుకున్న తర్వాత రోజ్ బీడ్స్ అనేది రోజ్ బీడ్ ఒకటి ఇలా ఉంటుంది. దీనికి హోల్ ఉంటుంది. ఈ హోల్ నుంచి నీడిల్ని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని ఎక్కించుకొని ఇలా వేసుకున్న తర్వాత బీడ్ లాక్ అనేది వేసుకోవాలి. ఇలా బీడ్ లాక్ వేసుకొని ఇలా కొంగుకి ఇట్లా అడ్డంగా వాలిస్తే ఎక్కడికైతే అందుతుందో అక్కడి దాకా లాక్ అనేది వేసుకోవాలి. ఇలా ఎక్కువ ముందుకు లాక్కొని వేసినా లేదంటే వెనక్కి వేసినా కూడా అది వెనక్కి వేస్తే గిన లూజ్గా ఉంటుంది, ముందరికి వేస్తే గిన చీర కుచ్చుగా అయిపోతుంది. అలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చైన్స్ 1 2 3 4 5 6 7 8 లేదా 10 వేసుకోవచ్చు, మీ ఇష్టం, ఎన్నైనా వేసుకోవచ్చు. మీకు డిస్టెన్స్ ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. ఫస్ట్ లేయర్ అనేది ఇలా ఫస్ట్ ఒక రోజ్ బీడు, తర్వాత చైన్స్ అనేవి వేసుకుంటూ ఇలానే శారీ మొత్తం చూసారు కదండి. ఇలా నీట్గా శారీ మొత్తం చైన్స్ అనేవి వేసుకుంటూ బీడ్ యాడ్ చేసుకుంటూ అలానే వేసుకుంటూ వెళ్ళాలి. సెకండ్ లేయర్కి కావాల్సినవి 3mm బీడ్స్ తీసుకోవాలి. 3mm బీడ్స్ గోల్డ్ కలరు. తర్వాత 8 లేయర్స్ సిల్క్ థ్రెడ్ తీసుకొని ఇలా 2 లాక్స్ వేసుకోవాలి. స్టార్టింగ్లో లాక్స్ వేసుకున్న తర్వాత డబుల్ క్రోషానే హాఫ్ తీసుకుంటాము, అందుకే హాఫ్ డబుల్ క్రోషా అంటారు దీన్ని. ఈ డిజైన్లో ఈ హాఫ్ డబుల్ క్రోషా అనేది పైన ఒకసారి, కింద దారం వైపు నుంచి ఒకసారి దారంని ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని 2 ఒకేసారి నీడిల్తో లాక్ వేసుకోవాలి. మళ్ళీ పైన ఒకసారి, కింద ఒకసారి ఇలా వేసుకొని దానిని ఒకేసారి దారంలోకి వేసుకోవాలి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పైన ఒకసారి, కింద ఒకసారి వేసుకొని తర్వాత అలానే పైన ఒకసారి, కింద ఒకసారి వేసుకుంటే క్రోషా అంటారు. ఇలా హాఫ్ క్రోషాలు 5 సార్లు వేసుకోవాలి. 1 2 3 4 సార్లు వేసుకున్నాము. ఇంకొకటి 5 సార్లు వేసుకొని తర్వాత 3mm బీడ్స్ అనేది యాడ్ చేసుకోవాలి. 3mm బీడ్స్, ఇంకా కొంచెం పెద్ద సైజు బీడ్ అయినా తీసుకోవచ్చు, ఇంకా కొంచెం బాగా కనిపిస్తుంది. నా దగ్గర ఈ బీడ్స్ అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి ఈ బీడ్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ముందు 5 క్రోషాలు వేసుకున్న తర్వాత ఒక బీడు, తర్వాత ఈ బీడ్ తర్వాత కూడా 5 క్రోషాలు, హాఫ్ డబుల్ క్రోషాలు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కౌంట్ చేసుకొని 5 వచ్చేలాగా 5 వేసుకొని ఇక్కడ లాక్ అనేది వేసుకోవాలి. 1 2 3 వేసాము, ఇంకా 2 వేసుకోవాలి. ఇలా మీకు ఏదైనా కానీ ఈ డిజైన్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే గిన ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే గిన మీరు చెప్పండి, దాన్ని నెక్స్ట్ టైం చేయకుండా చూసుకుంటాం. ఇలా అన్ని క్రోషాలు వేసాం కదండి. ఇక్కడ 5, ఇటువైపు 5 5 10 క్రోషాలు వచ్చాయి. క్రోషాలు వచ్చిన తర్వాత ఇక్కడ లాక్ వేసాం కదండి, బీడ్ లాక్ వేసిన తర్వాత అక్కడ హోల్ అనేది ఉంటుంది లాక్ దగ్గర. ఆ హోల్ నుంచి ఈ నీడిల్ని అనేది గుచ్చి అక్కడ లాక్ వేసుకోవాలి. ఇలా లాక్ వేసుకోవాలి. లాక్ వేసుకుని అంటే చూడండి ఫ్లవర్ మధ్యలోకి వచ్చి డిజైన్ ఎలా బాగుందో. ఇలా లాక్ వేసిన తర్వాత ఇంకా చైన్స్ అనేది వేసుకోవాలి. 1 2 3 4
5 6 7 ఇలా ఎక్కడికైతే అందుతుందో, ఎన్ని చైన్స్కి అందుతుందో అన్ని చైన్స్ వేసుకొని అక్కడ లాక్ వేసిన దగ్గర హోల్ ఉంటుంది, ఆ హోల్ మధ్య నుంచి లాక్ అనేది వేసుకోవాలి. ఇలా మళ్ళీ అలానే లాక్ వేసుకున్న తర్వాత ఈ కింద వైపున చూడండి థ్రెడ్ అనేది ఉంటుంది బీడుకి వెనకాల. ఆ థ్రెడ్ కింద వైపు నుంచి దారంని డబుల్ క్రోషాగా తీసుకొని దాన్ని హాఫ్ అంటే 1 టైం వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత హాఫ్ క్రోషా అంటారు దాన్ని. ఇలా పైన ఒకసారి కింద ఒకసారి వేసుకొని ఒకేసారి అన్నిటినీ లాక్ వేసుకోవాలి. ఇలా మన ఛానల్లో హాఫ్ క్రోషా, డబుల్ క్రోషా, త్రిబుల్ క్రోషా అండ్ బేసిక్ డిజైన్ లాంటివి వీడియోస్ స్టార్టింగ్లో తీసి పెట్టాము. కావాలంటే మన ఛానల్ని విజిట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీలా ఇంకా ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ రీచ్ అవుతుంది ఈ డిజైన్ అనేది. కాబట్టి తప్పకుండా లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 2 3 4 5 అయిపోయాయి. 5 క్రోషాలు అయిపోయిన తర్వాత ఒక 3 mm బీడ్ అనేది ఇలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 5 క్రోషాలు వేసుకోవాలి. 5 క్రోషాలు వేసుకున్న తర్వాత మళ్ళీ లాక్ వేసుకోవాలి. ఇలానే శారీ మొత్తము అటువైపు ఇటువైపు 5 వేసుకొని మధ్యలో బీడ్ వేసుకొని మొత్తం శారీ మొత్తం ఈ డిజైన్ అనేది వేసుకొని తర్వాత కుచ్చు కట్టుకోవాలి. ఆ కుచ్చులు కట్టుకునేవి కూడా మనము థ్రెడ్తో కాకుండా పట్టు దారాలతో, సిల్క్ థ్రెడ్ కాకుండా పట్టు దారాలతో వేస్తాము. ఆ వీడియో కూడా కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, ఆ వీడియో కూడా తీసి పెడతాను. ఇలా 1 2 3 4 5 అయిపోయాయి క్రోషాలు వేసిన తర్వాత ఇలా ఇక్కడ లాక్ ఉంది కదండి, లాక్ దగ్గర హోల్ ఉంటుంది. ఈ హోల్ దగ్గర నీడిల్కి గుచ్చి అక్కడ లాక్ అనేది వేసుకోవాలి. ఇలా లాక్ వేసుకొని తర్వాత చైన్స్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. మీరు ఎన్ని చైన్స్కు గ్యాప్ వదులుకుంటారో అన్ని చైన్స్ మీ ఇష్టం, ఎన్నైనా వేసుకోవచ్చు. మీకు డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్లో కావాలనుకుంటే డిజైన్ అంత డిస్టెన్స్లో చైన్స్ అనేవి వేసుకోవచ్చు. ఈ చైన్స్ వేసుకోవాలి. చూడండి డిజైన్ ఎంత నీట్గా ఎంత బాగుందో. ఇలా మొత్తం శారీ మొత్తం ఇలానే వేసుకుంటూ వెళ్ళాలి. ఫైనల్గా కుచ్చు కట్టిన తర్వాత డిజైన్ అనేది ఇలా ఉంటుంది. ఈ డిజైన్ని ప్లేసెస్ని బట్టి 300 నుండి 400 దాకా ఛార్జ్ చేస్తారు. మీరు మీ ప్లేసెస్ని బట్టి ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్గా సూపర్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.